హలో అండి, శ్రోతలకు నమస్కారం. సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన వాస్తవం నుంచి వాస్తవంలోకి అనే నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కేశవమూర్తి స్టేట్ బ్యాంక్లో మేనేజర్. పెద్దలు ఇచ్చిన 10 ఎకరాల పొలం, రైస్ మిల్ ఉన్నాయి. ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బుతో విశాఖపట్నంలో 2 ఇళ్ళు కట్టించాడు. భార్య విమల కూడా మంచి కుటుంబం నుంచే వచ్చింది. ఆమె పుట్టింటి వారు ఆమెకి ఏ లోటు లేకుండా మంచి కట్నం లాంఛనాలతో పెళ్లి జరిపించారు. కానీ విమల అమాయకురాలు. లౌక్యం తెలియదు. లోకంలో అందరూ తనకన్నా సమర్థులని ఆమె అభిప్రాయం. అందుకే భర్త, పిల్లల దగ్గర ఒదిగొదిగి ఉంటుంది. అలా అని తెలివి తక్కువది కాదు. న్యూస్ పేపర్స్, వీక్లీలు చదవటం, పుస్తకాల గురించి కూతురుతో వాదిస్తుంది కూడా. కానీ తను ఆడదాన్నని, తనకేమీ తెలియదని చిన్నప్పటి నుంచి బలంగా నమ్మడం వల్ల ఆమెలో ఆత్మన్యూనతాభావం ఎక్కువ. వాళ్ళకి 2 పిల్లలు. పెద్దవాడు సునీల్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ MBA చదివి పెద్ద ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు. కూతురు సింధూర ఫైనల్ BSc కంప్యూటర్స్ చేస్తోంది. ఇద్దరిని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు. తల్లిదండ్రుల దృష్టిలో సునీల్ ఎప్పుడూ బుద్ధిమంతుడే. తండ్రి ఏ పని చెబితే అది చేసేవాడు. అతనికి వ్యతిరేకంగా ఏదీ చేయడు. కానీ సింధూర అలా కాదు. తనకి నచ్చితే కానీ ఏ పని చేయదు. తండ్రి BSc హోమ్ సైన్స్ తీసుకోమంటే కంప్యూటర్స్ తీసుకుంది. తల్లి ఓణీలు, చుడిదార్లు వేసుకోమంటే ఆమె జీన్స్ వేసుకునేది. ఆడపిల్ల అలా పెంకిగా తయారైందేంటా అని కేశవమూర్తి మదనపడేవాడు. కానీ సింధూర ఆలోచనలు వేరు. వాళ్ళ ఇష్టాల్ని పిల్లల మీదకి రుద్ది పాటించలేదని బాధపడడం వేస్ట్ అంటోంది. ఒకరు చెబితే ఇంకొకరు తప్పనిసరిగా వినాలనుకోవడం, బానిసని చేసే పద్ధతిని ఒకరు చెప్పింది విని మనకు నచ్చింది చేయడమే సరైన పద్ధతి అంటుందామె. 6 ఎకరాల స్థలంలో కళాత్మకంగా కట్టిన ఇల్లు. ఇంటి ఆవరణలో ఎక్కడా చెత్త కానీ కలుపు కానీ లేకుండా ప్రతి పూట ఇంటి ఇల్లాలు 10 సార్లు రుద్ది కడిగి తుడిచే వంటగదిలా శుభ్రంగా ఉంది. ఆ ఇంట్లో గదులు ఎప్పుడు తడిగుడ్డతో తుడవడం చేత నీడలు తేలుతుంటాయి. గదులన్నీ పట్టి చూస్తూ వస్తున్న కేశవమూర్తి వరండా దగ్గరికి రాగానే అసహనంతో నుదురు చిట్లించాడు. అప్పటి వరకు తోటలో కూర్చుని సూర్యోదయాన్ని, దానికి అనుగుణంగా మారే ప్రకృతిని చూస్తూ మధ్య క్లాస్ బుక్స్ చదువుకుంటున్న సింధూర కాలేజీకి టైం అవడంతో లోపలికి రాబోతూ తండ్రి నా స్థితిలో చూసి ఆగిపోయింది. విమల, కేశవమూర్తి శాంతంగానే పిలిచినా అందులోని పదును సింధూరకి వినిపించింది. ఇదేంటి? వరండాలో ఒక మూలకి ఉన్న తల వెంట్రుకల చుట్టని చూపిస్తూ బాగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలన్న ధ్యాస ఉండదు నీకు. ఎప్పుడు చూసినా వంటగదిలో వేలాడటమే తప్ప మిగతాది పట్టించుకోవు. అయినా ఇక్కడ తలదూకున్నది ఎవరు? సింధూర ఊరుకోలేకపోయింది. పనమ్మాయి డస్ట్బిన్ పట్టుకుని అటు వెళ్ళింది. దాంట్లోంచి పడి ఉంటుంది, సర్దే దూరంలో అంది. ఇంట్లో పని సరిగ్గా చేయవు. పని మనిషిని పెట్టినా చేయించడం రాదు. అతని మాటలు ఒక టాపిక్ నుంచి ఇంకో దానిలోకి అలా సాగుతూనే ఉంటాయి. బిక్కమొహం వేసిన తల్లిని చూస్తే జాలనిపించింది. అమ్మా, నాకు కాలేజీకి టైం అవుతుంది, పద. తల్లి భుజాల మీద చేతులు వేసి లోనికి నడిచింది. నువ్వు ఒక్కదానివే చేసుకోలేవు. నేను హెల్ప్ చేస్తానన్నా వినవేంటమ్మా? పెళ్ళై అత్తారింటికి వెళితే అక్కడ ఎలాగూ తప్పదు. ఇప్పటి నుంచి ఎందుకులేమ్మా? వేరే వాళ్ళకి చేస్తానో లేదో నా గురించైనా నేను చేసుకోవాలి కదమ్మా. ఇప్పటి నుంచి నేర్చుకోవద్దు? మమ్మీ, టిఫిన్ అయిందా? ఫుల్ హ్యాండ్ షర్ట్ గుండీలు పెట్టుకుంటూ హడావిడిగా వస్తూ డైనింగ్ టేబుల్ కూర్చి కాలికి తగిలి అబ్బా అన్నాడు సునీల్. ఉదయం 8:30కి లేచి హడావిడి పడకపోతే సింధూర్లా పొద్దున్నే లేవచ్చు కదరా. కొత్త షర్ట్లో మెరిసిపోతున్న కొడుకుని కళ్ళాగా చూసుకుంటూ అంది. ఈ మహారాణి ఒకటి నా ప్రాణానికి. అయినా అంత ఉదయాన్నే లేచి ఇది చేసే పనేంటి? చెట్లు పుట్టలు చూడటమేగా. దానికే ఉదయం లేచి పరిశోధన చేసే సైంటిస్ట్లా పెద్ద ఫోజు. కుంభకర్ణాలా తప్ప ఎలా మాట్లాడుతాడులే. నువ్వు ఒక పెద్ద నిశాచరివి. నిశాచరి అంటే తెలుసుగా, దెయ్యం వెక్కిరింతగా అన్నాడు. నేను దయ్యాన్న, నీ పని చెబుతానుండు అంటూ అన్నకి మొటిక్కాయ వేసి పారిపోతుండగా కేశవమూర్తి చూడనే చూశాడు. సింధు, మగపిల్లాడి మీదకి ఏంటా దూకుడు? మందలింపుగా అన్నాడు. సింధు రోషంగా ఏదో అనబోయి ఆగిపోయింది. సునీల్ చాటుగా వెక్కిరించాడు. తండ్రి వచ్చేసరికి సునీల్ బుద్ధిమంతుడిగా మారిపోయాడు. మొన్న సంబంధం గురించి చెప్పాను, ఏం ఆలోచించావు? కేశవమూర్తి అన్నాడు. మీ ఇష్టమే డాడీ. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. తర్వాత ఫైనలైజ్ చేసేయండి, దోశ తుంచుతూ అన్నాడు. కేశవమూర్తికి తెలిసిన ఆయన విజయవాడ నుంచి సంబంధం తీసుకొచ్చాడు. పిల్ల పేరు ప్రశాంతి. డిగ్రీ అయ్యాక ఇంట్లోనే ఉంటుంది.
అందంగా ఉంది అందంగా ఉంటుంది. కేశవమూర్తి వాకప్ చేశాడు. అన్ని రకాలుగా తమకి బాగానే ఇస్తారు. విమల, ఆచార్య గారు వస్తే మంచి రోజు చూడమని చెప్పు. మన నలుగురం విజయవాడ వెళ్ళి పిల్లని చూసొద్దాం. తండ్రి తన్ని కూడా కలిపేసరికి సింధుకి ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచన మొదలైంది. అసలు ముక్కు మొహం తెలియని అమ్మాయిని సునీల్ ఈ రకంగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడమే ఆమెకి ఇష్టం లేదు. ఎన్నోసార్లు అన్నతో వాదించింది కూడా. అతనికి అలాంటి ఫీలింగ్స్ లేవు. ఎంతసేపు తండ్రి అడుగుజాడల్లో నడవాలన్నదే అతని కోరిక. తండ్రి గొప్పవాడు, మంచివాడని ఇరుగు పొరుగు బంధువులు మెచ్చుకునేలా పైకి ఎదగాడంటే అతను ఎంతో సమర్థవంతుడని సునీల్ అభిప్రాయం. కానీ తల్లే తండ్రి స్థాయికి తగింది కాదు. మనిషి మంచిదే, కానీ బాగా స్లో, చాదస్తంగా ఆలోచిస్తుందని సునీల్ అభిప్రాయం. డాడీ, నేను విజయవాడకు రాను, సింధూర మెల్లగా అయినా ఖచ్చితంగా చెప్పింది. ఏం? తలెత్తకుండా అడిగాడు కేశవమూర్తి. చెప్పడానికి ఈ క్షణం తటపటాయించింది. ఈ ఫార్మాలిటీస్ నాకు నచ్చవు, నేను రాను పట్టుదలగా అంది. బేష్, కూతురికి మంచి లక్షణాలే నేర్పుతున్నావు, విమల వైపు చూస్తూ అన్నాడు. మమ్మీకి ఏమీ సంబంధం లేదు డాడీ. వస్తువుని బేరమాడినట్లు అమ్మాయిని చూసి కట్నాలు మాట్లాడుకోవడం ఇవన్నీ నాకు నచ్చవు. నీ ఇష్టం గురించి ఎవరు అడిగారు? పెళ్ళయ్యేది అన్నయ్యకి. అయినా ఈ విషయంలో భాగం పంచుకోవడం కూడా తప్పే అని నా ఉద్దేశం. 20 ఏళ్ళు కూడా లేని కూతురు తప్పప్పులు చెబుతుంటే కేశవమూర్తి సహించలేకపోయాడు. నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? లోకంలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా? కట్నం అని ఎందుకు అనుకుంటావు? వాళ్ళ పిల్లకి వాళ్ళు ఏమైనా ఇచ్చుకుంటారు. ఇక మనిషిని చూసుకోకుండానే పెళ్ళవుతుందా? మీ చదువులు మీకెంత తెలివితేటల్ని ఇస్తున్నాయో కానీ అర్థం లేని మూర్ఖత్వాలు నేర్చుకుంటున్నారు. విసురుగా వెళ్ళిపోయాడు కేశవమూర్తి. సింధు, డాడీతో మాట్లాడే తీరు అదేనా? ఆయన ఎంత బాధపడి ఉంటారు. ఇదే ఇంకొకరింట్లో అయితే ఆడవాళ్ళకి నోరెత్తే ఫ్రీడమ్ కూడా ఉండదు ఆరోపణగా అన్నాడు సునీల్. తండ్రితో మాట్లాడేటప్పుడు ఒక తీరు, తోటమాలతో మాట్లాడేటప్పుడు ఒక తీరు నాకు ఉండదు. ఎవరైనా మనిషి అన్న స్పృహతోనే నేను మాట్లాడతాను. ఇక ఫ్రీడమ్ అంటే వాళ్ళన్న దానికలా తలుపుతూ సమయం వచ్చినప్పుడు గాగాలు పోతూ నగలు బట్టలు కొనిపించుకోవడమేగా. నాకు ఆ ఫ్రీడమ్ అవసరం లేదు. నన్ను వ్యక్తిగా గౌరవించి నా భావాలను మన్నిస్తే చాలు. నిన్న మొన్నటి వరకు గౌన్లు వేసుకుని తన చేతుల్లో ఆడుకున్నట్లే ఉంది. ఆడపిల్లలు శారీరకంగా మానసికంగా ఎంత తొందరగా ఎదిగిపోతారు అబ్బురంగా అనుకుంది విమల. సరే, అంతా నీ ఇష్టం అనుకున్నప్పుడు మా మాటకు విలువిస్తావా? సునీల్ కోపంగా వెళ్ళిపోయాడు. సింధు, అనవసరంగా ఎందుకు అలా వాదిస్తావు? నలుగురు నడిచే దారి నడిస్తే మంచిది, అలుపు లేకుండా వెళ్ళొచ్చు. ఏదైనా కష్టమా సులువా అని నేను ఆలోచించను, మంచిదా కాదా అని ఆలోచిస్తాను. మాటకి మాటని వెంటనే చెప్పేస్తావు. నీకు చెప్పడం నాకు బుద్ధి తక్కువ అనుకుంది విమల. మమ్మీ, సునీల్ పెళ్లి చేసుకుని నీకు కోడల్ని తెస్తాడు కదా. పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని తోబుట్టువుల్ని వదిలి మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో పనులు మనకు ఎదురు డబ్బిచ్చి చేస్తుంది. మనం అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. ఆ మనిషికి స్వేచ్ఛ అంటూ ఉండదేమో. మమ్మీ, ఆ వచ్చే అమ్మాయిని నువ్వు బాగా చూసుకుంటావా? దిగులుగా అంది. మన ఇంట్లో ఏం లోటే? తిండి తక్కువ, బట్టలు నగలు తక్కువ. నీకంటే ఏ ముచ్చట్లు ఉండవు. ఒక నగ పెట్టుకోమంటే పెట్టుకోవు. ఇంతకీ ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆడపడుచు పోరు ఉండదులే. అబ్బా, అది కాదు మమ్మీ. తిండి డబ్బు ఉంటే సుఖంగా ఉన్నట్లేనా? మరేం కావాలి? మనిషికి ముందు స్వేచ్ఛ ఉండాలి. ఏం స్వేచ్ఛో ఏమో. కూడు గుడ్డకి ఏమైనా ఉపయోగపడుతుందా? నేను చెప్పేది వినమ్మా. నీకు కోడలు వచ్చిందనుకో తన ఇష్టం వచ్చినప్పుడు లేవాలి, ఇష్టమైన వంటలు వండుకోవాలి, నచ్చిన బట్టలు వేసుకోవాలి. హాయిగా సోఫాలో పడుకుని టీవీ చూడాలనిపించిందనుకో దానికి ఆటంకం ఉండకూడదు. తను ఏ పని చేసినా సొంత నిర్ణయం ప్రకారం చేయాలి. అలా వ్యవహరించగలదా చెప్పు? నలుగురు కలుసున్నప్పుడు సర్దుబాటు ఉండొద్దా? అన్నీ మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా? అదే చెబుతున్నాను. పెళ్లి చేసుకొని ఇంకొకరింటికి వెళితే అన్నీ సర్దుబాట్లే. అందుకే నేను అసలు పెళ్ళే చేసుకోను. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు? మళ్ళీ ఏం గొడవలు తెచ్చి పెడతావు? మమ్మల్ని సుఖంగా బతకని తల్లి. ఇలా ఎప్పుడూ డాడీ దగ్గర మాట్లాడుకు, గాబరాగా అంది విమల. సరేలే, నా గొడవలు ఎందుకు కానీ నువ్వు మాత్రం నీ అత్తగారి హోదాలో కోడల్ని సాధించడని మాట ఇవ్వు. నేనెందుకు సాధిస్తానే? నీకు పెళ్ళైపోతే ఆ వచ్చే అమ్మాయిని కూతురుగా చూసుకుంటాను. చాలా మంచి మాట అన్నావు. థ్యాంక్ యూ మమ్మీ. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అన్నమాట ప్రకారం సింధు విజయవాడ వెళ్ళలేదు. మిగతా ముగ్గురు వెళ్ళి చూసొచ్చారు. అందరికీ అమ్మాయి బాగా నచ్చింది. వినయం, ఒద్దికగా ఉండటం కేశవమూర్తిని బాగా ఆకర్షించింది. దానికి తోడు వాళ్ళ ఇల్లు, రుచిగా ఉన్న వంటలు అంతా ప్రశాంతి చేసిందని తెలుసుకున్న ఆయన చాలా సంబరపడ్డాడు. సునీల్కి ఆమె అందం, మామగారి అంతస్తు నచ్చాయి.
ఇక్కడికి వచ్చాక కూడా పెళ్లి రోజు వరకు అతను రోజు ఆమెకి ఫోన్ చేయడం, గ్రీటింగ్స్ పంపడం చేస్తూనే ఉన్నాడు. ఆమె కూడా అప్పుడప్పుడు రిప్లై ఇచ్చేది. మరే బుద్ధు కాదు అన్నయ్య, బాగానే చూసుకుంటూ మరే బుద్ధు కాదన్నయ్య, బాగానే చూసుకుంటాడులే అనుకుంది సింధు. వాళ్ళ ఆచారాల ప్రకారం పెళ్ళి కేశవమూర్తి ఇంట్లో జరుగుతోంది. 2 రోజుల ముందు ఆడపెళ్లి వారు వచ్చారు. గ్రీన్ పార్క్లో సూట్స్ బుక్ చేశాడు కేశవమూర్తి. దగ్గర బంధువులు 50 మంది వరకు ముందు వచ్చారు. మిగతా వాళ్ళు పెళ్లి రోజు వస్తారని చెప్పారు. కేశవమూర్తి ఇంటిని బాగా అలంకరింపజేశాడు. రంగురంగుల బల్బులు తోరణాలా వేలాడదీశారు. గార్డెన్లో ఉన్న చెట్లకి కూడా బల్బుల్ని అందంగా అమర్చారు. కొబ్బరాకులతో పందిరి వేశారు. పచ్చి కొబ్బరాకుల వాసనలు ఆ ప్రదేశం అంతా చుట్టుముట్టింది. పెళ్లి రోజు పెళ్లి మండపం అంతా పూలమాలలతో గ్రాండ్గా కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. వృద్ధులు, పడుచువాళ్ళు, పిల్లలు ఎవరి వయసుకు తగిన సందడి వాళ్ళు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కేశవమూర్తిని, తండ్రి మాట జవదాటని సునీల్ని ఆకాశానికి ఎత్తేయడమే. ఎక్కడా ఏ లోపము లేకుండా అంతా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు తండ్రి కొడుకులు. ఆడవాళ్ళకి సంబంధించిన పనులన్నీ విమల చేసుకుంటోంది. సాదా రంగు చుడిదార్ వేసుకుని, మెళ్ళో చైన్, బంగారపు చైన్, 2 చేతులకు సన్నటి బంగారపు గాజులు 2 వేసుకుని సింపుల్గా తయారై కూర్చున్న సింధూరను చూసి బంధువులందరికీ ఆశ్చర్యమే. కూతుర్ని కవర్ చేయలేక విమల బాధ వర్ణనాతీతం. వయసులో ఉన్న ఆడపిల్లలు పట్టులంగాలు, చీరలతో ముచ్చటగా అలంకరించుకుని తిరుగుతుంటే దీనికి మనసన్నా చలించలేదేమని మనసులో విసుక్కుంది. సునీల్ని పెళ్లి కొడుకుని చేశాక విమల అతనికి ఎన్నిసార్లు దిష్టి తీసిందో లెక్కలేదు. పెళ్లి రేపనగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి సునీల్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకు వచ్చాడు. అమ్మ, ప్రశాంతి పెద్దమ్మ గారి అబ్బాయి హైదరాబాద్లో ఎంటెక్ చేస్తున్నారు. రవితేజ అని మా అమ్మగారు అంటూ తల్లిని పరిచయం చేశాడు. నమస్తే బాబు, ప్రయాణం బాగానే జరిగిందా? జరిగిందండి. మగపెళ్లి వాళ్ళ ఇంటికి అప్పుడే రావచ్చో లేదో తెలియదు. బోర్ కొడుతుంటే ఇక్కడ పద్ధతులు చూడాలని వచ్చాను నవ్వుతూ అన్నాడు. పర్లేదులే బాబు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వార్తలు చదువుతున్నది అన్న టైప్లో మ్యాన్లీగా ఉన్న వాయిస్ వినబడేసరికి అక్కడే కూర్చుని పుస్తకం చదువుకుంటున్న సింధు తలెత్తి చూసింది. సింధు, ఇక్కడే ఉన్నావా అంటూ ఆమెను కూడా పరిచయం చేశాడు. ఓన్ సిస్టర్ అడగకూడదనుకుంటూనే అడిగాడతను. ఎస్, మీకు కాలక్షేపం కావాలనుకుంటే మా సింధు దగ్గర బుక్స్ చాలా ఉన్నాయి, తీసుకెళ్ళండి అన్నాడు సునీల్. ఆ గది నిండా పుస్తకాలే. మొహమాట పడుకు బాబు, సింధు తీసుకువెళ్ళు పురమాయించింది విమల. వీళ్ళకి అసలు ఆలోచన లేదు. ఎవరికి పడితే వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేయమని చెప్పడమే. వాటిని తనెంత ప్రాణప్రదంగా చూసుకుంటుందో వాళ్ళకేం తెలుసు. ఇతగాడేదో 2 పేజీలు తిరిగేసి అక్కడ పారేస్తాడు కాబోలు. అయినా ఏమీ పని పాట లేనట్లు పెళ్లి కోసం అంత దూరం నుంచి సెలవులు పెట్టుకుని దిగబడిపోయాడు. సింధు మనసులో విసుగు ముఖంలో ప్రస్ఫుటమైంది. అది చూసి అతను నచ్చుకున్నాడు. సారీ, మీకు ఇబ్బంది కలిగిస్తున్నానేమో. నాట్ ఎట్ ఆల్. ఆమెని చూస్తుంటే రవితేజకి కించిత్ ఆశ్చర్యం కలిగింది. సొంత అన్నయ్య పెళ్లి జరుగుతుంటే ఏమీ పట్టించుకున్నట్లు పుస్తకం చదువుకుంటోంది. మనిషి ఎంత సింపుల్గా ఉందో. బహుశా ఆమెకి పెళ్ళి ఇష్టం లేకపోయి ఉండాలి. లేకపోతే మనిషి తత్వమే అంత అయి ఉండాలి. ఈ గదిలో ఉన్నాయి, మీకు నచ్చినన్ని తీసుకోండి. గదిలోకి అడుగుపెట్టి అద్దాల బీరువాలో ఉన్న పుస్తకాల దగ్గరికి వెళ్ళాడతను. మై గాడ్, చాలా బుక్స్ కలెక్ట్ చేశారు. ఫిక్షనా? చిన్నపిల్లాడి సంబరం అతని గొంతులో. అది గుర్తించిన ఆమెలో అతని మీద అప్పటి వరకు ఉన్న విసుగు మాయమైంది. ఆమె కూడా గదిలోకి అడుగుపెట్టింది. నాట్ ఓన్లీ ఫిక్షన్, సైంటిఫిక్, ఫిలాసఫికల్ కూడా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో మీకు ఈ టేస్ట్ ఉందంటే గ్రేట్. అన్నీ చదివేశారా? ఆశ్చర్యంగా అడిగాడు. చాలా వరకు. కొంచెం గర్వంతో కూడిన ఆనందం. వావ్, ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ఎక్సలెంట్ నావెల్. పిక్చర్ చూసారా? నాకు పిక్చర్ కన్నా నవలే బాగుంటుంది. 18th బర్త్డేకి డాడీ ప్రజెంట్ చేశారు. బట్ ఐ లాస్ట్ ది బుక్. చివరి మాటలో అతని గొంతులో విషాదం. అరే ఎలా? అతని కష్టంలో పాలు పంచుకుంటున్నట్టు అడిగింది. పుస్తకాన్ని మించిన ఆత్మీయులు ఎవరుంటారు? అందులోనూ మనల్ని ప్రభావితం చేసిన ఆ పుస్తకం పోతే బాధాకరమే మనసులో అనుకుంది సింధు. అతను మౌనంగా ఉండిపోయాడు. ఆమె కూడా రెట్టించలేదు. చీకటి పడే వరకు లైట్ వేసుకోవడం మర్చిపోయి ఆ బీరువా దగ్గర ఒక్కొక్క పుస్తకాన్ని చూస్తూ చర్చ చేస్తూ గడిపారు.
విమల వచ్చి పిలిచాక ఈ లోకంలోకి వచ్చారు. మీకు కావలసిన బుక్స్ తీసుకెళ్ళండి మనస్ఫూర్తిగా చెప్పింది సింధు. మర్నాడు ఉదయం ఆడపడుచు విడిదికి వెళ్ళి చేయాల్సిన పనులు ఏవో ఉన్నాయి వెళ్ళమని తల్లి మిగతా వాళ్ళు బలవంతం చేశారు. సింధు ససేమిగా వెళ్ళనంది. కానీ సునీల్ ఫీల్ అయినట్టు కనిపించేసరికి కరిగిపోయింది. తల్లి పట్టులంగా ఓణి తీసిచ్చింది. అనీజీగా జారిపోతున్న ఓణిని సర్దుకుంటూ నానా అవస్థలు పడింది. తల్లి హారం గాజులు తీసిస్తే సీరియస్గా చూసింది. ఆవిడ సణుక్కుంటూ లోపల పెట్టింది. నెమలికంఠం రంగుకి గులాబీ అంచు పరికిణి, అదే రంగు జాకెట్టు, గులాబీ రంగు ఓణి ఆమె శరీరపు తెల్లదనాన్ని మరింత బహిర్గతం చేస్తున్నాయి. పరికిణి పట్టుకుని మాటిమాటికి పడబోతూ ఏడుపు ముఖంతో ఉన్న చెల్లెల్ని మరింత ఉడికించాడు సునీల్. కారులో వెళ్ళింది సింధు. వెళ్ళగానే అక్కడ అందరూ మర్యాదలు చేశారు. ప్రశాంతిని చూసింది. తనకన్నా 2-3 ఏళ్ళు పెద్దదేమో. స్నేహంగా నవ్వింది. సింధుకి ఇష్టంగా అనిపించి దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టింది. మీ అన్నయ్య పంపించాడంటమ్మా. అక్కడున్న వాళ్ళు వేళాకోళం ఆడారు. ప్రశాంతి సిగ్గుపడింది. కాసేపు మాట్లాడుకున్నాక తల్లిని పిలిచి తనకి బోర్ కొడుతుందేమో నీరజ వాళ్ళున్న రూమ్కి తీసుకెళ్ళమని చెప్పింది. లేదండి ఇంటికి వెళతాను అంది. పర్లేదమ్మా వచ్చి అరగంట కాలేదు అప్పుడే వెళ్ళిపోతావా అంటూ చేయి పట్టుకొని రెండు రూముల అవతల ఉన్న సూట్కి తీసుకువెళ్ళింది. విశాలమైన రూమ్ అది. 2 డబుల్ కార్డ్స్ సోఫాలు, బాల్కనీతో విశాలంగా ఉంది. గదిలో 15 మంది వరకు అమ్మాయిలు అబ్బాయిలు కూర్చుని ఉన్నారు. అంతా 25 ఏళ్లలోపు వాళ్లే. అంతా మన బంధువులేనమ్మా. ఒరే అబ్బాయిలు, పెళ్ళికొడుకు చెల్లెలు జాగ్రత్త ఆవిడ నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి వరకు నవ్వులతో కేకలతో హోరెత్తిపోతున్న గది సడన్గా నిశ్శబ్దమైపోయింది. సింధుకి బెరుగ్గా అనిపించి అక్కడే నిల్చుంది. ఓ సింధు కమాన్. రవితేజ లేచి వచ్చాడు. అతన్ని గుర్తుపట్టాక ఆమెకి ప్రాణం లేచొచ్చినట్లయింది. అందరికీ పరిచయం చేశాడు. అంతా ఆమె వంక కుతూహలంగా చూడసాగారు. అప్పటి వరకు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెలిగిపోతున్న నీరజ ఆ వయసుకు సహజమైన ఈర్ష్యతో సింధుని గమనించింది. పొడవుగా సన్నంగా పూల తీగల లావణ్యంతో మెరిసిపోతుంది. పరికిణి జాకెట్కి మధ్య సున్నితంగా తెల్లగా ఉన్న నడుం వంపుని ఓణితో కవర్ చేయలేక అవస్థపడుతోంది. సింధు మాటిమాటికి జారిపోతున్న ఓణిని చూసి తల్లి మీద కోపంతో పళ్ళు కొరుక్కుంది. అదే చుడిదార్ వేసుకుని ఉంటే ఇంతమందిలో ఎంత ఫ్రీగా మూవ్ అయి ఉండేదాన్ని అనుకుంది. టీచ్ చేయాల్సిందే ఒకతను మెల్లగా అన్నాడు. వద్దురా బాబోయ్ మగపెళ్ళివారు. మరీ ఎంత ధైర్యపడితే ఎలాగా నేను నడిపిస్తాను చూడు. మీ పేరు? సింధు దగ్గరికి వచ్చి అడిగాడు. ఇంతకుముందు రవితేజ చెప్పాడు కదా, మళ్ళీ అడుగుతాడేంట్రా బాబు అని విసుగుపడింది. కానీ ఆ భావం ప్రదర్శించకుండా సింధూరా అంది. అతనేదో ఏడిపించబోతున్నాడని గమనించిన అమ్మాయిలు ముసిముసిగా నవ్వుతూ వారి వంక చూడసాగారు. మీ బుగ్గలు అద్దాల్లా మెరవడానికి మీరే క్రీమ్ వాడతారు? అడ్వర్టైజ్మెంట్లో లాగా ప్రశ్నించాడు. అతని ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. మొటిమలతో గరుగ్గా ఉన్న అతని చెంపని క్షణం పరిశీలించి మీరు వాడేది మాత్రం కాదు టపీమనింది. మరుక్షణం హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఏరా డోస్ సరిపోయిందా? రవితేజ అతని భుజం మీద సరదాగా గుద్దుతూ అన్నాడు. 7 తరాలకి సరిపడా చెంపలు తడుముకుంటూ అన్నాడు. మళ్ళీ అందరూ నవ్వారు. ఆ వయస్సు మహత్యం అది. ప్రతి చిన్న విషయానికి పెద్దగా నవ్వాల్సిందే. తర్వాత ఈజీగా వారిలో కలిసిపోయింది సింధు. రవితేజకి నీరజ మెరతలు అవుతుందని వాళ్ళ మాటల సందర్భంలో సింధు గమనించింది. అతను ఎవరితో మాట్లాడుతున్నా కనిపెడుతూనే ఉంది. అతను ఆమెకి కాబోయే భర్త అయినట్లుగానే అందరూ వ్యవహరిస్తారు. పెళ్లి కాకుండానే ఇంత నిఘా అయితే పెళ్ళయిందంటే ఇక క్షణం వదలదేమో అనుకుంది. అబ్బాయిలు సింధుతో మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపించసాగారు. 2-3 ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయమని, ఉత్తరాలు రాస్తాం అడ్రస్ ఇవ్వమని అడిగారు. సింధు సున్నితంగా తిరస్కరించింది. ఆమె ఎక్కువగా రవితేజతో మాట్లాడటం చూసి తేజ ఇవార్ లక్కీ కారణం లేకుండానే అనసాగారు. నీరజకి అర్థమై మీరున చూడసాగింది. ఇక లాభం లేదని సింధు లేచింది. అందరికీ బాయ్ చెప్పి మొదట తనని టీచ్ చేసిన అతని దగ్గరికి వెళ్ళింది. అద్దంలా మెరవాల్సింది బుగ్గలు కాదు మనస్సు అని అతని చెంపని చేత్తో చిన్నగా తట్టి చెప్పింది. మై గాడ్ భారీ డైలాగ్ మాకొద్దు అందరూ గోల చేశారు. నవ్వుకుంటూ సింధు వెనుదిరిగింది. మీ బుక్స్ ఇస్తాను ఉండండి. వెనకే వచ్చిన రవితేజ కారిడార్లో అని రూమ్కి వెళ్ళి బుక్స్ తెచ్చి ఇచ్చాడు. ఇంత సందడిగా ఉంది, ఇంకా బోర్ కొడుతుందా? బుక్స్ చదువుతున్నారు అంది. సమూహంలో ఒంటరి అన్నాడు. నావెల్ టైటిల్లా ఉందే అంది. బావా రూమ్కి బయటకు వచ్చి కేకేసింది నీరజ.
రూమ్ బయటకు వచ్చి కేకేసింది నీరజ. బలిపుత్రుడిని తమాషాగా అని భుజాలు ఎగిరేశాడు. సింధుకి అర్థం కాలేదు. సింధు చెప్పి వస్తుంటే పావు నిమిషం తదేకంగా చూశాడు. పెళ్లి ముహూర్తం 1 గంటకి కావడంతో కుర్రకారు సరదాకి అంతే లేదు. అందరూ భోజనాలకి తరలి వచ్చారు. సునీల్ పెళ్లి కొడుకు డ్రెస్లో అందంగా ఉన్నాడు. పెళ్లి వరకు ఉండని వాళ్ళ కోసం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుర్చీలో పక్కపక్కనే కూర్చున్నారు. కొత్త పద్ధతులు మేమెక్కడా చూడలేదు. ముసలి వాళ్ళు గొనుక్కున్నారు. ప్రశాంత్ని సునీల్ మధ్య మధ్యలో మాట్లాడిస్తున్నాడు. ఆమె నవ్వుతూ సమాధానాలు ఇస్తోంది. నీరజ పట్టు చీర కట్టుకుని బొడవాటి జడ నిండా మల్లెలు తిరుముకుని చేతుల నిండా గాజులు, మెడలో నగలు, బుట్టబొమ్మలా ఉంది. మగపెళ్లి వారిలో చాలామంది కళ్ళు ఆమె మీదే. అది గమనించిన ఆమె అణువణువులో దర్పం తలెత్తింది. మగపెళ్లి వాళ్లలోని అబ్బాయిలు పలకరించినా గర్వంగా తలగిరిస్తూ సమాధానాలు ఇస్తూ ఉంది. ఆమెను చూసి విమల ముచ్చటపడింది. నువ్వు ఉన్నావు, కనీసం నా తృప్తి కోసమన్నా తయారవ్వవు. అబ్బా మమ్మీ చెవులు మూసుకుంది. తల్లి బలవంతం మీదే కొంచెం డాపుగా ఉన్న చుడిదార్ వేసుకుంది. అయినా తల్లికి సంతృప్తి ఉండదు. గంగిరెద్దులా అలంకరించుకుంటే ఆవిడ శాంతిస్తుంది విసుగ్గా అనుకుంది. వయసులో ఉన్న వాళ్ళంతా సునీల్, ప్రశాంతి చుట్టూ చేరి హంగామా చేస్తున్నారు. రవితేజ కళ్ళు అతనికి తెలియకుండానే సింధు కోసం గాలిస్తున్నాయి. తల్లితో కలిసి వస్తున్నామని చూసి అతని కళ్ళు మెరిశాయి. విమల కేశవమూర్తి పిలవడంతో వేరే వైపుకు వెళ్ళింది. ఎటు వెళ్ళాలా అని చూస్తున్న సింధుకి ఎదురెళ్ళి, నేను ఇంకా డిన్నర్ చేయలేదు, మీ కంపెనీ కోసం చూస్తున్నాను అన్నాడు. ఓ సారీ, లేట్ అయింది, పదండి అంది. ఇద్దరూ వెళ్ళి బఫేలో నించుని ప్లేట్స్ తెచ్చుకుని హడావిడిగా కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక మాట, ఈ వాతావరణానికి తగినట్లు లేరు మీరు. సంథింగ్ స్పెషల్. కాసేపు ఆగింది. స్పెషల్గా ఉండాలని నాకేం కోరిక లేదు. నేను సింపుల్గా ఉండటం గమనించి మీరు అడుగుతూ ఉండొచ్చు. ఆడంబరంగా ఉండటం నాకు గిట్టదు. అది భౌతికంగా అయినా మానసికంగా అయినా. రైట్, నా అభిప్రాయం అదే. ఇక్కడ ఆడవాళ్ళ మేకప్ చూస్తుంటే చిన్నప్పుడు మా తాతగారింట్లో చూసిన గంగిరెద్దులు గుర్తొస్తున్నాయి. వాటిని చూడటం ఇష్టం కాబోలు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. తల కొంచెం పైకెత్తి పక్కపక్క నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? చిరుకోపంగా అంది. నేను విషయం చెప్పనా? పెళ్ళి అనే తంతుని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. నమ్మనేట్లు చూసి రియల్లీ అంది. ఎస్, ముక్కు ముఖం తెలియని ఇద్దరు మనుషుల్ని జీవితాంతం కలిసి ఉంచుతుంది కదా. ఇందులో ఉన్న గొప్పదనం ఏంటో చూద్దామని. అఫ్కోర్స్ అసలు తెలియదని కాదు, సినిమాలు నవలలు ఆ విషయాన్ని తెలుపుతాయి, కానీ ప్రత్యక్షంగా చూడలేదు. నాకు అర్థమైనంతవరకు పెళ్ళనేది భార్యాభర్తలు ఇద్దరికీ బందీకాన. ఈ వివాహ వ్యవస్థ ద్వారా చాలా పకడ్బందీగా ఆడామగ అదుపు చేస్తుంది సమాజం. తనలో అస్పష్టంగా ఉన్న భావాలను అతను మాటల రూపంలోకి తెస్తుంటే థ్రిల్ ఫీల్ అయింది సింధు. బాబు, అన్నీ సక్రమంగా అందుతున్నాయా? కేశవమూర్తి పలకరించాడు. అంకుల్, నో ఫార్మాలిటీస్, ఇబ్బంది ఏమీ లేదు, థ్యాంక్ యూ అన్నాడు. కేశవమూర్తి ఎవరో పిలవడంతో వెళ్ళిపోయాడు. మరి బందీఖానా అని తెలిసే అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? నిజానికి వయసు వచ్చిన తర్వాత బయలాజికల్ నీడ్స్ కోసం ఆరాటపడటం ఎవరికైనా సహజం. పెళ్లి జరగకుండా వాటిని సమాజం అంగీకరించదు. అసలు పెళ్లి మనస్తత్వానికి సరిపోతుందా లేదా అని ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ భాగవతంలో కట్నం కూడా మెయిన్ ఫ్యాక్టరీ. వ్యక్తిత్వాలు కలవకుండా పెళ్లి చేసుకోవడం, చివరికి ఆ బంధంలో చిక్కుకుని విడిపోవాలని ఉన్నా విడిపోతే సమాజం ఏమనుకుంటుందోనన్న భయం, ఇంకో పక్క విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం. బాప్రే, పెళ్ళైతే జీవితం మన చేతుల్లో లేదనిపిస్తుంది. ప్లేట్ డస్ట్బిన్లో వేయడానికి వెళ్ళాడు. సింధుని హోటల్లో టీచ్ చేసిన అతను సింధుని చూసి చెంపదడుముకుంటూ నవ్వాడు. ప్రతిగా నవ్వింది సింధు. రవితేజ తిరిగి వచ్చి కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు. అయితే మీరు పెళ్లి చేసుకోరా అడిగిన తర్వాత గబుక్కున నాలుగు కచ్చుకుంది. ఓ సారీ, చిన్నగా నవ్వింది. పర్లేదు, నేను ఇలా మాట్లాడాక మీరు అడగటంలో తప్పులేదు. క్షణమాగి, నేను జీవితంలో పెళ్ళనేదే చేసుకోను. ఇక జీవితం ఎలా గడపాలన్న దాని గురించి నాలో ఆలోచనలు అస్పష్టంగా ఉన్నాయి. అవి ఒక కొలిక్కి రావడానికి కొంత టైం పడుతుంది. నాకు ఇప్పుడు 23 ఏళ్ళు. ఇంకో 3-4 ఏళ్లలో నా జీవిత విధానం నేను నిర్ణయించుకోగలను అనుకుంటున్నాను. మరి నీరజ మీ వుడ్ బి అని అందరూ అంటున్నారు. అతను కాసేపు మాట్లాడలేదు. వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవటం చూసిన గ్యాంగ్ జోక్స్ వేసేసాగారు. నీరజకి ఉక్రోషం వచ్చింది. అందరూ తన అందానికి దాసోహమై తన చుట్టూ తిరుగుతుంటే బావ తనని పట్టించుకోడు. విసురుగా నడుస్తూ వచ్చి సింధు వైపు ఒక చూపు చూసి, బావా ఇక్కడున్నావేంటి? అక్కడ అందరూ పిలుస్తున్నారుగా. అతని చేయి పట్టి లేపబోయింది. నీరజ ఒకంత కఠినంగా పలికింది అతని స్వరం.
గబుక్కున చేయి వదిలింది. అతనికి కోపం ఎప్పుడు రాదు, వస్తే చాలా సీరియస్ అవుతాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా సారీ అంటూ వెనుదిరిగింది. చాలా పొసెసివ్. ఈ అమ్మాయితో కష్టం. కానీ నన్ను ప్రేమిస్తోంది. నేను ఏ విషయమూ డిసైడ్ చేసుకోలేదు. కానీ పెళ్లి ప్రసక్తి మాత్రం నా జీవితంలో లేదు. ఒక్కోసారి నా భావాలు నాకే అస్పష్టంగా ఉంటాయి. మీ అభిప్రాయాలు తెలుసుకోకుండా నా భావాలు చెప్పాను. హర్ట్ అయితే సారీ. లేదు లేదు, మీ మాటలు వింటుంటే కొత్తగా అనిపించాయి తప్ప హర్ట్ అవ్వలేదు. ఇలాగే మీ భావాల మీద నిలబడగలిగితే యూ బికమ్ ఏ హీరో ఆఫ్ మై సైడ్. సింధు, యు ఆర్ ఏ క్రేజీ గర్ల్. కాదు, చెప్పబోయి ఆగిపోయింది. నాకు క్రేజీనెస్ లేదు, మనసులో స్థిరంగా అనుకుంది. అతన్ని నమ్మించాలనిపించలేదు. సునీల్ ప్రశాంతుల వంక చూసింది. ఇద్దరి ముఖంలో అంతకు ముందు లేని దీప్తి, సంతోషంతో తలమునకలవుతున్నారు. వారి ఆనందం అనిర్వచనీయం. సృష్టిలోకెల్లా తామే అదృష్టవంతునేమోనన్నంత విశ్వాసం. ఆ క్షణంలో రవితేజ అభిప్రాయాలు వింటే అతన్ని పిచ్చివాడిగా జమకట్టేసేంత నమ్మకం పెళ్లి మీద వాళ్ళిద్దరికీ కలిగింది. ఇంటి ముందు కారు, ఆ వెనకే మినీ లారీ వరుసగా ఆగాయి. కాలేజీకి వెళ్ళడానికి తయారయ్యి టిఫిన్ చేస్తున్న సింధూర బయటకు వచ్చింది. కారులోంచి సునీల్, ప్రశాంతి వాళ్ళ అమ్మగారు దిగారు. మినీ లారీ నిండా బోల్డెంత ఫర్నిచర్. కోడలు ఈరోజు కాపురానికి వస్తుందని తల్లి ఉదయం నానా హైరాణ పడడం గుర్తొచ్చింది. తనకి మంచి కంపానియన్ దొరుకుతుందని సంతోషిస్తూ గబగబా ఎదురెళ్ళింది. ఆంటీ బాగున్నారా? హాయ్ ప్రశాంతి, వెల్కమ్ హోమ్, హుషారుగా చెప్పింది. ప్రశాంతి అనగానే అందరూ ఒక క్షణం అసహనంగా ఫీల్ అవ్వడం గమనించింది. వదిన అన్నాని కాబోలు. తనకన్నా మహా అయితే 2 ఏళ్ళు పెద్దదేమో. అయినా ఈ వరుసలు పాటించడం, మర్యాదలు, మన్నింపులు తనకి చేత కాదు అనుకుంది. విమల హడావిడి పడిపోతూ హారతి పట్టుకుని ఎదురు వచ్చింది. నూతట ఎర్రని కుంకుమ బొట్టు, చేతి నిండా మట్టి గాజులు, వెంకటగిరి చీర. సునీల్కి తల్లిని చూడగానే ఆరాధనాభావం కలిగింది. దిష్టి తీసి కుడికాలు ముందు లోపలికి పెట్టమని చెప్పింది. ఇంతలో ప్రశాంతి తల్లి, ఏమమ్మా మీ అన్నని వదిన్ని అంత తొందరగా వదులుతావా? పేర్లు చెప్పించి ఆడపడుచు కట్నం వసూలు చేసుకో. ఇదే మంచి సమయం. ఇలాంటప్పుడే డబ్బులు రాబట్టుకోవాలి. హాస్యం ఆడుతున్న ఆవిడని చూడగానే సింధుకి కంపరం ఎత్తింది. గుమ్మాల దగ్గరే, అక్కర్లేదులేండి, మా అన్నయ్య నాకెప్పుడు అవసరమైనా నేను అడగకుండానే ఇస్తాడు, పదండి లోపలికి అంది. చెల్లెలి తత్వం తెలిసిన సునీల్ ముసిముసిగా నవ్వాడు. అన్నా చెల్లెళ్ళిద్దరినీ విచిత్రంగా చూసి లోనికి ప్రవేశించింది ప్రశాంతి వయసు 22 ఏళ్ళైనా ఎంతో అనుభవజ్ఞరాలుగా ప్రవర్తిస్తుంది. పని పాటలన్నీ వచ్చు. ఇంటిని ఎంతో అందంగా అనుకరిస్తుంది. ఇంట్లోని ఫర్నిచర్ పాడవకపోయినా వాటిని అమ్మించేసి తను తెచ్చుకున్న సామానుతో ఇల్లంతా నింపేసింది. ఇంటి నిండా అంత సామాను చూస్తే సింధుకి ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. కొంత సామాను గదిలో పెడతానంటే ఆమె ఒప్పుకోలేదు. ఆమె గది చాలా తక్కువ సామానుతో నీట్గా ఉంటుంది. చిన్న టేబుల్, చైర్, సింగిల్ కాట్, పుస్తకాల బీరువా ఇవి మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. బట్టలు కూడా గోడకి ఫిక్స్ చేసి ఉంచిన కబ్బోర్డ్లోనే పెట్టుకుంది. బయట ఎలాగూ జనాలందరిలోనూ ఇరుకుగానే గడపాలి, కనీసం ఇంట్లోనైనా ఫ్రీగా తిరిగేటట్లు ఉండాలని ఆమె అభిప్రాయం. దీనికి వ్యతిరేకమైంది ప్రశాంతి మనస్తత్వం. ఆమెకి పరిసరాలన్నీ డాబుగా దర్జాగా ఉండాలి. ఇరుగు పొరుగు కోడలు పుట్టింటి సారే బాగా తెచ్చుకుందని పొగడాలని ఆమె కోరిక. ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉండాలి. పొరపాటున కుర్చీ పక్కకి జరిగిన, కర్టెన్ మడత పడిన, కాఫీ తాగి కప్పు హాల్లో వదిలేసిన వెంటనే అవి సరిచేసే వరకు ఆమె ప్రాణాలు నిలవు. ఇది చూసి కేశవమూర్తి చాలా సంతోషించే వరకు ఆమె ప్రాణాలు నిలవు. ఇది చూసి కేశవమూర్తి చాలా సంతోషించేవాడు. తన అభిప్రాయాలకు తగినట్లు కోడలు ఇల్లు దిద్దుకోగలదని అతనికి నమ్మకం ఏర్పడిపోయింది. ప్రశాంతి ఇక్కడి పరిస్థితులకు సర్దుకుపోలేదేమో, ఎలా ఆమెని ఆనందపరచాలా అని భావించిన సింధుకి ఆమె ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. తెల్లారి లేచింది మొదలు యంత్రంలా పనిచేస్తూనే ఉంటుంది. క్రమంగా విమలని పక్కకి నెట్టి ఇంటికి సంబంధించిన అన్ని పనులకి అందరూ తన మీద ఆధారపడేటట్లు చూసుకుంది. తండ్రి కొడుకులకి రోజుకోసారైనా ప్రశాంతి స్తోత్రం చెయ్యనిది తోచదు. అంత చాకిరీ చేస్తూ తనకి ఇష్టాయిష్టాలు లేనట్లు త్యాగమైలా ప్రవర్తించే ప్రశాంతిని చూస్తే సింధుకి చిరాకు కలిగేది. అందరూ తనని మెచ్చుకోవాలన్న తాపత్రయం ఆమె మాటల్లో చేతల్లో కనిపించేది. విమల కూడా కోడలు కష్టం లేకుండా చూసుకుంటోందని ఆనందపడేది. ఎప్పుడైతే ప్రశాంత్ ఇంటిని సమర్థంగా తీర్చిదిద్దగలదన్న నమ్మకం కలిగిందో అప్పటి నుంచి కేశవమూర్తి ప్రతి పనిలోనూ ప్రశాంత్కి విమలకి పోలికలు తెచ్చేవాడు.
అతనికి భార్య మీద ప్రత్యేకమైన ద్వేషం లేదు, అలాగని ప్రత్యేకమైన ప్రేమ లేదు. ఆవిడ ఏ పనికి కొరకాదని అతని ఉద్దేశం. ఈ పనిని మీ అత్తగారు ఎలా చేస్తారో తెలుసా అంటూ విమల తెలివి తక్కువతనాన్ని బహిర్గతం చేయడానికి ప్రయత్నించేవాడు. అతను చెప్పేది ప్రోత్సాహకరంగా నవ్వుతూ వింటున్న ప్రశాంతిని చూస్తే సింధుకి ఒళ్ళు జలధరించేది. అసలు ఈ అమ్మాయి మనస్తత్వం ఏమిటి అనుకునేది. కాలక్రమేణా సింధు ప్రశాంత్ని అర్థం చేసుకుంది. ఆడవాళ్ళంటే కష్టసాధ్యమైన పనులు కూడా చేసేస్తూ ఎప్పుడూ ఏవో బాధలకి గురవుతూ దుర్మార్గులైన అత్తింటి వారిని ఓర్పుతో సహనంతో దిద్దుకున్న త్యాగమూర్తిలా పేరు గడించాలని ప్రశాంత్కి కొంత వయసు దగ్గర నుంచి ఉండేది. అత్తింట్లో తనకి ఎలాంటి కష్టాలు లేకపోయినా తనేదో బాధలు పడుతున్నట్లు, అందరూ స్వార్థపరులు, తనే పరోపకారి అన్నట్లు ప్రవర్తించేది. మామగారు, భర్త, ఇతరులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సాధారణంగా మాట్లాడుతూ అత్తగారి కన్నా కోడలే సమర్థురాలన్న భావాన్ని ప్రకటిస్తే ఆమెకి అపరిమిత ఆనందం కలిగేది. అన్ని బీరువాలు, లాకర్, ఇంటి తాళాలతో ఉన్న తాళాలు గుత్తి పెళ్ళైన 2 ఏళ్లకే కోడలి పరం చేశారు మామగారు. ఆ సమయంలో ప్రశాంతి ముఖభావాలు సింధుకి ఆశ్చర్యం కలిగించాయి. రాజ్యాధికారం హస్తగతమైన మహారాణి దాని వంక చూసినట్లు అత్తగారిని చూసింది. కాలగర్భంలో 2.5 ఏళ్ళు గడిచిపోయాయి. సింధు ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. గత సంవత్సరం నుంచి సింధుని పెళ్లి చేసుకోమని ఇంట్లో పోరు ఎక్కువైంది. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తెగేసి చెప్పింది. పెళ్లి పెటాకులు లేకుండా ఎప్పుడు సన్నీ మీద సాహిత్య సభలు, సమావేశాలు అంటూ తిరుగుతూ ఏవో పుస్తకాలు చదువుకుంటూ కూర్చునే సింధుని చూస్తే ఇంట్లో అందరికీ విసుగ్గా ఉండేది. బంధువులు, స్నేహితులు అందరూ అమ్మాయి పెళ్ళెప్పుడు అని అడగడమే. అందం, ఆస్తి, చదువు ఉన్న అమ్మాయి సంబంధాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఏ విషయంలోనూ సింధు చలించలేదు. పైకి కనిపించడం లేదు కానీ ఇంట్లో అందరికీ ఈ విషయంపై దిగులే. పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా జీవితాంతం ఉండిపోతుందా? అసలు ఎందుకు ఇలా మొండికెత్తింది అని పలు రకాలుగా ప్రశ్నించారు. ఎవరినన్నా ప్రేమిస్తోందా, లేకపోతే ప్రేమలో విఫలమైందా అని ఫ్రెండ్స్ని అడిగినా అదేమీ లేదని చెప్పేవారు. పెళ్లి చేసుకుంటే అణిగిమణిగి పడుండాలని, అది తనకు చేత కాదని చెప్పేది. పోనీ తిట్టి కొట్టి ఒప్పిద్దామా అంటే చిన్న మాటన్నా పౌరుషపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుందని భయం. అందుకే కాలమే తనలో మార్పు తీసుకొస్తుందన్న నమ్మకంతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సింధూర పుట్టినరోజు. ఆమెకి పెద్దగా సెంటిమెంట్స్ లేకపోయినా ఆ రోజల్లా తనకిష్టమైన రీతిలో గడపడం ఆమెకు అలవాటు. ఇన్నేళ్ళు కాలేజీలో, యూనివర్సిటీలో చదివినా ఆమె మనస్తత్వానికి సరిపడే స్నేహితులే ఆమెకి లేరు. ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా 2-3 గంటలకి మించి ఆమె ఎవరితోనూ గడపలేదు. స్నేహితులతో ఎప్పుడన్నా సినిమాకి వెళ్తుందంతే. ప్రశాంతి వచ్చిన దగ్గర నుంచి ఇంటి వాతావరణం కృత్రిమంగా అనిపించి సింధు ఇమడలేకపోతుంది. అందుకే ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి తనకు కావాల్సిన టిఫిన్ సరంజామా, వాటర్ బాటిల్, చిన్న దుప్పటి, పుస్తకాలు ఒక బుట్టలో సర్దుకుని సిటీకి 5 మైళ్ళ దూరంలో ఉన్న జూకి సన్నీ మీద వచ్చింది. చెట్టు కింద దుప్పటి పరుచుకుని కూర్చొని బిస్కెట్స్ తింటూ ఫ్లాస్క్లో తెచ్చుకున్న హార్లిక్స్ తాగుతూ పుస్తకం చదువుకోసాగింది. మధ్య మధ్య విజిటర్స్ హడావిడి ఉన్నా అది అంతగా డిస్టర్బెన్స్ చేయడం లేదు. ప్రకృతి సామీప్యంలో అనుభవిస్తున్న స్వేచ్ఛ ఆమె ముఖంలో కొత్త వెలుగు నింపింది. పోనీ కట్టుకోకుండా ఫ్రీగా వదిలేసిన జుట్టు అలలుగా భుజాల మీద పడుతోంది. క్రీమ్ కలర్ చుడీదార్ ఒంటి రంగులో కలిసిపోయి సింపుల్గా, లవ్లీగా కనిపిస్తోంది సింధు. పుస్తకం చదువుతూ మధ్య మధ్య పరిసరాల్ని చూస్తుంటే సింధు మనసు మేఘాల్లో తెలిపోతున్నంత ఆనందంగా ఉంది. క్యా ట్యూబ్ సూరత్ లట్కి అన్న గొంతు చిన్నగా నవ్వులు వినబడేసరికి సింధు తలెత్తింది. కొంతమంది మగాళ్ళు కామెంట్ చేస్తూ సాగిపోతున్నారు. సింధు చిన్నగా నవ్వుకుంది. మనసులో సంతోషిస్తూ పైకి చిరుకోపం ప్రకటించే టీనేజ్ స్థాయి దాటిపోవడం వల్ల నవ్వుకోగలిగింది. ఆ గుంపు నుంచి ఒకతను విడివడి తన వైపు రావడం గమనించిన సింధుకి ఎక్కడో చూసినట్లు అనిపించింది. పొడవుగా, సన్నగా కనిపిస్తున్న దృఢమైన శరీరంతో చామన ఛాయకి పై రంగులో ఉన్నాడు. సిమెంట్ కలర్ ప్యాంటు మీద వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసి ఉన్నాడు. బాగా పరిచయమైన వ్యక్తి అనిపిస్తున్నాడు. సిల్కు లాంటి జుట్టు మాటిమాటికి నుదుటి మీద పడుతుంటే సర్దుకుంటున్నాడు. మనదేలిన గడ్డానికి చిన్న నొక్కు. సింధు వెంటనే గుర్తుపట్టింది. ఎస్, రవితేజ. ఆత్మీయుడిని చూసినంత ఆనందం ఆమెలో. అతని దగ్గరికి వచ్చే వరకు అలా చూస్తుండిపోయింది. రవితేజ వచ్చి ఆమె కూర్చున్న చెట్టు మొదటికి చేయి ఆంచి చూపుడు వేలుతో
ఆమెను చూపిస్తూ, యూ క్రేజీ సింధు, మీకు ప్రకృతి అన్న క్రేజీయేనా తమాషాగా అడిగాడు. 2.5 ఏళ్ల క్రిందట అతను మాట్లాడిన చివరి మాట ఇదేనని గుర్తొచ్చింది. అంటే అతను తనలాగా తన పరిచయాన్ని మర్చిపోలేదన్నమాట. మీరు రవితేజ్ కదూ, రియల్లీ సర్ప్రైజ్. ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? 1 మినిట్. తనతో వచ్చిన వాళ్ళతో 1 నిమిషం మాట్లాడి వచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోవడం గమనించింది సింధు. ఇప్పుడు చెప్పండి, ఏంటి విశేషాలు? దుప్పటి మీద ఒక ప్రక్కగా కూర్చుంటూ అన్నాడు. మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడమే విశేషం. ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను, సునీల్ వాళ్ళ ఆఫీస్లోనే. నెలయింది జాయిన్ అయ్యి. మరి ఈ ప్రశాంత్ని చూడటానికైనా రాలేదే? ప్రశ్నార్థకంగా ఆగిపోయింది. మై గాడ్, క్రాస్ ఎగ్జామినా? సార్, నా ఉద్దేశం అది కాదు. అనవసరంగా అతని పర్సనల్ విషయంలో తలదూచానని సంకోచించింది. డోంట్ థింక్ అదర్వైజ్. పనుల ఒత్తిడిలో రాలేకపోయాను. పనుల ఒత్తిడి జూకి రావడానికి ఆటంకం కాలేదా అని మనసులో అనుకుంది. అయినా అతను ఇంటికి రాకపోవడం గురించి మనసు ఇన్ని రకాలుగా ఆలోచిస్తుందేంటా అనుకుంది. ఆలోచనలు వదులుచుకుని తల ఎత్తి చూసేసరికి తననే చూస్తూ కనిపించాడు. అవి ఎలాంటి రకం చూపులో అర్థం కాలేదు ఆమెకి. అయోమయంగా మొహం పెట్టింది. తల పక్కకి తిప్పుకుని చిన్నగా నవ్వుకున్నాడు అతను. చటుక్కున లేచిపోవాలనిపించింది సింధుకి. ఎందుకు నవ్వుతున్నారు? చిరుకోపంగా అడిగింది. ఇందాక మా ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తొచ్చి ప్రశ్నార్థకంగా చూసింది. మీరు చాలా అందంగా ఉన్నారని వాళ్ళు కామెంట్ చేశారు. అందులో నవ్వుకోవాల్సిందేముంది? అంటే నేను అందంగా లేననా? ఇతని వాలకం ఫస్ట్ టైంలో లేదు అనుకుంది. సంభాషణ సాగటం లేదు. మీరు బుక్స్ గురించి తప్ప మరే విషయం గురించి మాట్లాడరా? అది ఎదుటివారి స్థాయిని బట్టి ఉంటుంది. పక్కపక్క నవ్వాడు అతను. మీకు త్వరగా ఉక్రోషం వస్తుందనుకుంటానే. మీరు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. బ్యాగ్ సర్దుకోసాగింది. ఓకే, సారీ. 2 చేతులు జోడించి దండం పెడుతూ కూర్చోండి అన్నాడు. ముభావంగా కూర్చుంది. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? విలేకరులా ప్రశ్నించాడు. నవ్వు బిగపట్టుకున్న స్వరం వినిపించింది. తీక్షణంగా చూసి సమాధానం చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకుంది. మీతో ఏం మాట్లాడినా తంటాలా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. ఇంట్లో ఉంటే ఆర్భాటాలు చేస్తారని ప్రశాంతంగా గడుపుదామని ఇక్కడికి వచ్చాను. ప్రశాంతంగా అనే మాట ఒత్తి పలుకుతూ అంది. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. క్షణమాగి, మీ ప్రశాంతతకి భంగం కలిగించానా? సింధు మాట్లాడలేదు. కమాన్ సింధు, టేక్ ఇట్ ఈజీ. మనుషుల మధ్య ప్రవర్తన సహజంగా ఉండాలి తప్ప చుట్టూ గిరిగీసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు నన్ను ఇక్కడ కూర్చోమన్నారంటే మీ ఫ్రెండ్గా భావించినట్లే కదా. మరి నేను కొంచెం సరదాగా మాట్లాడితే ముఖం చుట్టించుకుంటున్నారు. అంటే మీ ఫ్రెండ్ని కాదనా? పోనీ కాదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. మౌనాన్ని విడలేదు. అంటే కాదనేనా? వెళుతున్నాను నేను. లేచే ప్రయత్నం చేయకుండా తాపీగా అన్నాడు. సింధుకి నవ్వొచ్చింది. నవ్వకూడదు అనుకుంది, కానీ అతని డైలాగ్స్ గుర్తొచ్చి నవ్వేసింది. అమ్మయ్య, మొత్తానికి దిగొచ్చారు. ఇప్పుడు చెప్పండి, చదువు అయిపోయిందా? ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు. మరి పెళ్లి ప్రయత్నాలు? ఆసక్తిగా అన్నాడు. పెళ్ళా? నేనా? నాకు మీకన్నా పెళ్ళంటే ఇష్టత. ఆ మాట వెంటనే ఊబి ముందు నిల్చున్న ఫీలింగ్. పెళ్లికి ముందు అమ్మాయిలందరూ ఇలాగే బెట్టు చేస్తారు కాబోలు. లేదు ఆవేశంగా అంది. ఒక్క క్షణం నిదానించుకుని, నేను పెళ్లి చేసుకోను. ఆ బంధనాలు, స్వేచ్ఛ లేని జీవితం నాకు ఇష్టం లేదు. ఇలా చెప్పిన చాలామంది ఫెమినిస్టులు పెళ్లి చేసుకుని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని మరీ నిద్రలేస్తున్నారు హేళనగా అన్నాడు. నేను అలా కాదు. అయినా నా అభిప్రాయాలు ఇవి అని చెప్పగలను. అంతే తప్ప నమ్మించే అవసరం, ఉద్దేశం నాకు లేవు. మెల్లగా చెప్పిన ఖచ్చితంగా అంది. విభ్రాంతితో చూస్తుండిపోయాడు అతను. టైం 1 గంట కావడంతో తను తెచ్చుకున్న టిఫిన్ ఇద్దరికి సర్దింది. తర్వాత చాలాసేపు బుక్స్ గురించి లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. ఎవరూ బోర్ ఫీల్ కాలేదు. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడం గమనించారు. 5 గంటలయ్యాక లేచారు. ఈరోజు చాలా బాగా గడిచింది, సంతోషంగా చెప్పింది సింధు. నవ్వాడతను. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. గ్రేట్. పొగడేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలైతే. గేటు బయటకు వచ్చాక రేపు ఉదయం 9కి మీ ఇంటికి వస్తాను. అక్కడి నుంచి మీ ఇంటర్వ్యూకి, తర్వాత లైబ్రరీకి వెళదాం. ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేశాడు అతను. సరే, ఎలా వెళ్తారు? నా సన్నీ మీ శరీరాన్ని మొయ్యలేదు, నిర్మోహమాటంగా అంది. నవ్వేసి చెప్పాడు, నేను బస్సులో వెళ్తాను అని. ఉదయం 8:30 కేశవమూర్తి బ్యాంకుకి వెళ్ళిపోయాడు. సునీల్, సింధూర టిఫిన్ చేస్తున్నారు.
నిన్న జూన్ నుంచి వచ్చాకే సునీల్ని రవితేజ విషయం అడగాలనుకుంది. అతని ఫ్రెండ్స్ రావడంతో వీలు పడలేదు. ఇంటర్వ్యూకి ఒక్కదానివే వెళుతున్నావా? నేను వద్దింపనా? సునీల్ అడిగాడు. ఒక్కదాన్ని అయితే భయమేంటి? అయినా రవితేజ వస్తున్నారు మామూలుగానే చెప్పింది. వంటగదిలోంచి వస్తున్న ప్రశాంతి, పూజ ముగించి వచ్చిన విమల అంతా పక్కలో బాంబులు పడ్డట్టు ఉలిక్కిపడ్డారు. ఏ రవితేజ? సునీల్ కంగారుగా అడిగాడు. ప్రశాంతి వాళ్ళ కజిన్, మీ కొలీగ్. అతని కంగారు గమనిస్తూ అంది. అతను నీకెలా పరిచయం? నీ పెళ్ళికి వచ్చాడు కదా. అప్పుడు కాదు, ఇప్పుడు. సునీల్, ఏంటి ప్రశ్నలు? అది కాదు సింధు, అతను మంచివాడు కాదు. మొత్తానికి బంధువులందరూ అతన్ని వెలివేసినట్లే. ఎందుకు? ఎందుకంటే పెళ్లి చేసుకోనంటూ పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతాడు. మా ఆఫీస్లో చేరి నెలైనా నేను అతన్ని తప్పుకు తిరుగుతున్నాను. అతను పెళ్లి చేసుకోకుండా తిరిగితే మనకేంటి నష్టం? ప్రశాంతి కలవరపడింది. ఏంటి అమ్మాయి స్వభావం అనుకుంది, ఊరుకోలేకపోయింది. నష్టం అంటూ ప్రత్యేకంగా ఉండదు. అలాంటి వాడితో తిరిగితే మనని అలాగే లోకం భావిస్తుంది. నీకు నీరజ గుర్తుందా? మా మామయ్య గారు అమ్మాయి. చిన్నప్పటి నుంచి వీడంటే ఎంత ఇష్టం తనకి. పెళ్లి మాటలు తెస్తే ప్రేమిస్తాడంట, కానీ పెళ్లి మాత్రం చేసుకోడంట. ఉంచుకుంటానన్న అర్థం వచ్చే మాటలు అన్నాడంట. ప్రేమించింది కాబట్టి ఏమీ అనలేక ఏడ్చుకుంటూ కూర్చుంది. నాలాంటిదైతే ఆ దవడ ఈ దవడ వాయించి ఉండేది, ఆవేశంగా అంది ప్రశాంతి. సింధుకి అయోమయంగా అనిపించింది. అంత మర్యాదగా కనిపించి రవితేజ అలా అంటాడా? ఎక్కడో తేడా ఉంది. సింధు వదిన అతన్ని దూరంగా ఉంచుతున్నప్పుడు మనకెందుకు ఈ లేనిపోని పరిచయాలు? విమల మందలింపుగా అంది. అమ్మ, ఎవరైనా నాతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది నేను ఆలోచిస్తాను. మిగతావి నాకు అనవసరం అంటుండగానే హాల్లోంచి రవితేజ పిలుపు వినిపించింది. ప్రశాంతి విసురుగా వంటింట్లోకి నడిచింది. తప్పదన్నట్లు సింధు వెనకాలే సునీల్ హాల్లోకి నడిచాడు. బాగున్నారా? రవితేజ ఫ్రెండ్లీగా అన్నాడు. ముభావంగా సమాధానమిచ్చాడు. ముగ్గురు కూర్చున్నారు. ఎవరూ మాట్లాడలేదు. సునీల్ అనీజీగా ఫీల్ అవ్వడం గమనించి మనసులో నవ్వుకున్నాడు రవితేజ. 5 నిమిషాలు చూసి న్యూస్ పేపర్ చేతికి తీసుకుంటూ, ప్రశాంతి బాగుందా? తల ఊపాడు సునీల్. ఇంట్లో లేదా? ఉంది. సునీల్ సంభాషణను తెంచేస్తున్నాడు. సింధు సహించలేకపోయింది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెస్తుండగా ప్రశాంతి రయ్యమంటూ హాల్లోకి వచ్చి 2 చేతులు జోడించి, పరువుగల వ్యక్తులే ఇక్కడికి రావాలని మేము అనుకుంటాము. పౌరుషం ఉంటే ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అంది. ఆమె అలా అనగలదని సింధు ఊహించలేకపోయింది. లేచి నిలబడ్డాడు అతను. మొహం తెల్లగా పాలిపోయింది. జుట్టు సర్దుకుంటూ క్షణంలో తేరుకున్నాడు అతను. వదినా, ఏంటి అంటున్నావు? తను నా కోసం వచ్చారు. ఆమె మాటలు కట్టుబడుతూ, మీరిప్పుడు నాతో వస్తున్నారా అడిగాడు రవితేజ. బ్యాగ్ ఫైల్ తీసుకుని బయలుదేరిన సింధు. బాయ్ సునీల్ హుందాగా చెప్పి బయటకు నిలిచాడు. అమ్మో, ఇద్దరు ఎంతకు తెగించారు? అప్రయత్నంగా అంది ప్రశాంతి. సింధు, బైక్ తెచ్చాను, ఎక్కుతారా? తాళాలు ఆ చేతి నుంచి ఈ చేతికి ఎగరేస్తూ అడిగాడు రవితేజ. తల దించుకొని ఉండిపోయింది సింధు. సమాధానం రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూశాడు. సింధు, ఏమైంది? ప్లీజ్ ఆన్సర్ చెప్పండి. ఆమె ముఖాన్ని పరిశీలించి చూశాడు. అవమాన భారంతో కందిపోయింది. కళ్ళల్లో పల్చటి కన్నీటి తెర. ఏం జరిగింది? కంగారుగా అడిగాడు. నిజంగా నీకు తెలీదా? గొంతు పుడుకుపోగా మాట ఆపేసింది సింధు. ఇప్పుడు మీరు ఇంతగా బాధపడాల్సింది ఏముంది? నేనుండగా ఏమీ జరగలేదు. నేను లేనప్పుడు ఏమైనా జరిగిందేమోనని అడుగుతున్నాను తొడక్కుండా అన్నాడు. తేజ, ప్రశాంత్ అలా అనగలదని నేను అనుకోలేదు. పిలిచి అవమానం చేశాను. ఐఎమ్ సారీ. మీరేం చేశారు? నాకు ఇలాంటివి అలవాటే. నాతో రావడం మీకు ఇంట్లో ఇబ్బంది కలిగిస్తుందేమో చూడండి. బైక్ స్టార్ట్ చేస్తున్నాడు రవితేజ. బైక్ మీద కూర్చుంది. అదే ఫస్ట్ టైం ఎక్కడం. సునీల్, కేశవమూర్తి ఇద్దరికీ స్కూటర్లే ఉన్నాయి. సినిమాల్లో చూపించినట్టు కంపల్సరీ నడుం చుట్టూనో భుజం మీదో చేతులు వేయాల్సిన అవసరం కనిపించలేదు. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుందని సజెస్ట్ చేశాడు అతను. సింధు ఇంటర్వ్యూ బాగానే ఫేస్ చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామర్ కోసం జరిగాయి ఇంటర్వ్యూలు. రిజల్ట్ ఇంటికి పంపిస్తామన్నారు. లైబ్రరీ పని కూడా ముగించేసరికి 1 గంట అయింది. సింధుకి అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. మనసులో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఎదురుగానే ఉన్నాడు. ఎలా అడగాలో, అడిగితే అతను బాధపడతాడేమోనన్న సంకోచంలో ఉంది. 2 సార్లు పరిచయమైనంతలోనే అతనికి ఎంత సన్నిహితంగా చింతను, పుస్తకాలను ఇష్టపడటం అన్న కామన్ పాయింటే తమని సన్నిహితం చేసింది. ఇప్పుడు అతని పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటే అతను ఏమనుకుంటారు? కానీ ప్రశాంతి మాటలకి తనకి ఒళ్ళు జలధరించింది. రవితేజ ఎవరితోనైనా అంత రూడ్గా మాట్లాడగలడా? ఆలోచనలతో తలనొప్పి వచ్చినట్లయింది.
రవి, ఏదైనా హోటల్లో కాఫీ తాగుతాం. సారీ, లైబ్రరీలో లేట్ అయింది కదూ, భోజనం చేసే వెళదాం. హోటల్ పార్కింగ్లో బైక్ ఆపాడు. రెస్టారెంట్లోకి వెళ్ళగానే ఏసీ చల్లదనం హాయిగా అనిపించింది. కామ్గా ఉంది సింధు. ఏంటి ఈరోజు మూగనం పట్టారు హాస్యంగా అన్నాడు రవితేజ. ఆహా, అదేం లేదు. కాసేపు ఆగి, ఉదయం ప్రశాంతి మాటలకు హర్ట్ అయ్యారా అడిగింది. మీరు ఇంకా అదే ఆలోచిస్తున్నారా? నేను అలాంటివి పట్టించుకోనని చెప్పాను కదా. తేలిగ్గా అనేశాడు. కానీ అసలు కారణం తెలుసుకోవాలని ఉంది. అతను సూటిగా చూశాడు. కారణం ఉంది, చాలా పెద్ద కారణమే. మీకు ప్రశాంతి ఏం చెప్పి ఉంటుందో తెలుసు. దానికి నేను సంజాయిషి చెప్తే తప్ప మన స్నేహం కొనసాగదా? నేను సంజాయిషి అడగలేదు, నొచ్చుకుంటూ అంది. సింధు, మీ మనసులో ఏం ప్రశ్నలు కదులుతున్నాయో ఊహించగలను. సమాధానం చెప్పాలంటే ఒక జీవిత కాలాన్ని అనుభవించిన విసుగు కలుగుతుంది నాకు. బాధగా కణతలు రుద్దుకున్నాడు. మీరు బాధపడకండి, నేను పొరపాటుగా మాట్లాడితే సారీ. బేరర్ మీన్స్ అరేంజ్ చేసి వెళ్ళాడు. కామ్గా భోజనాలు చేశారు. బయటకు వచ్చాక జూ పార్క్కి వెళదామా అడిగాడు అతను. తల ఊపింది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. బాగా గడ్డి మలిచిన చోట కర్చీఫ్ పరుచుకొని కూర్చున్నారు. సింధు, నా మెంటాలిటీ ఎలాంటిదో తెలిస్తే మీకు అసహ్యం కలుగుతుందేమో. మీరు అలా అనుకోవద్దు. నాతో మీ ప్రవర్తన బట్టే నేను మీ మెంటాలిటీని అంచనా వేస్తాను. బరువుగా ఊపిరి విడిచాడు అతను. ప్రశాంతి చెప్పింది మీరు నమ్మారా? లేదు, స్థిరంగా అంది. కానీ తను చెప్పింది నిజమే. నమ్మలేనట్లు చూస్తుండిపోయింది. నా మాటలకి లోకం అలాంటి అర్థాన్నే తీస్తుంది. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అంతా గుర్తు తెచ్చుకుంటున్నట్టు ఒక క్షణం ఆగాడు. నీరజతో గొడవైంది సింధు. నీరజ్ అంటే ఆ రోజు పెళ్లిలో అందరూ మీ వుడ్ బి అన్నారు, ఆమెనా? అవును, తనకి నేనంటే ఎంత ఇష్టమో మీరు గమనించే ఉంటారు. కానీ అది ఆకర్షణేమో, ఎక్కువ కాలం నిలవదేమో అని నాకు అనిపించేది. జీవితం పట్ల తనకి క్రేజ్ తప్ప అవగాహన ఉన్నట్లు నాకు అనిపించలేదు. అందరూ ఉన్న ఎవరూ లేని ఒంటరితనంతో, సెల్ఫ్ పిటీతో నేను చాలా కాలం బాధపడ్డాను. నా వ్యక్తిగత కారణాల చేత నేను పెళ్లికి సిద్ధంగా లేను. తనని అర్థం చేసుకోదు. నన్ను తప్ప ఇంకెవరిని కళ్ళలో కూడా ఊహించుకోలేనని బాధపడింది. కానీ పెళ్లికి నాకు చుక్కెదరు. పెళ్లి చేసుకుని బాధ్యతల్లో ఇరుక్కుపోవడం జీవితం అంతా జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పెళ్ళైతే టెన్షన్గా ఐదుకి ఇంటికి రావాలి. భార్యని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఎప్పుడన్నా ఆవిడ చెప్పిన మాట వినకపోతేను, మనకిష్టమైనట్లు ప్రవర్తిస్తేనో భర్తలు నానా హింసలు పెడుతున్నట్లు వాళ్ళ బాధ. ఓ గాడ్, పక్కింటాళ్ళు చీరలు నగలు కొన్నారనో, ఎదురింటి వాళ్ళు ఫర్నిచర్ కొన్నారనో సతాయింపులు. కావాలని మనుషులు ఈ రంపిలోకి ఎందుకు దిగుతారో తెలియదు. ఎంత చెప్పినా వినలేదు. నువ్వు తోడుగా ఉంటానంటే ఎన్ని కష్టాలైనా పడతానంది. నిజంగా ప్రేమ ఇలాంటి వాళ్ళనైనా కరిగిస్తుంది కదా. అందుకే చెప్పాను, మనిషికి వ్యక్తిత్వం ముఖ్యం, అది అలవర్చుకోమని. అదేమన్నా మేకప్ చేసుకోవడం అనుకుందో ఏమో. వెంటనే నేర్చుకుంటానంది. నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. చివరికి నా జీవితం ఎలా మలుచుకుంటున్నానో చెప్పి దానికి ఒప్పుకుంటావా అని అడిగాను. ఏడ్చుకుంటూ వెళ్ళి అందరికీ చెప్పి నాన్న హంగామా చేసింది. మీరేం చెప్పారు? ఆత్రంగా అడిగింది. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చేసుకుంటే నేను ఎన్నో ఆదర్శాలు, ఆనందాలు వదులుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం, ఇల్లు, ఇదే జీవితం అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. నేను డైలీ ఆఫీస్కి వెళతాను. ఆఫీస్ అవర్స్ అయ్యాక నా వ్యక్తిగత అభిరుచులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అది సాహిత్యమైనా, పెయింటింగ్స్ అయినా, సంఘసేవ అయినా కావచ్చు. పెళ్ళయి భార్య ఇంట్లో ఉంటే ఇవన్నీ కుదరవు. నా దోవన నేను తిరుగుతూ ఉంటే నీ ఇంటికి నేను కాపలా కుక్కనా అని ఆవిడ అడగొచ్చు. నా సరదాలు నేను తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే భార్య ఇంట్లో అలో లక్ష్మణ అని అడగడం ఎందుకు? ఆవిడ కూడా తనకిష్టమైన జీవితం గడపచ్చు కదా. ఎవరి జీవితాలు వారికి ఇష్టమైన రీతిలో నడుపుకునేటప్పుడు పెళ్ళి అవసరం ఏముంది? కానీ నేను మనిషినే. నాకు అభిమానాలు, మమతలు ఉంటాయి. జీవితం అంతా నిస్సారంగా గడపడం నాకు ఇష్టం ఉండదు. మన పనుల్లో అలసిపోయి జీవితం మొనాటనస్గా కనిపించినప్పుడు ఉత్సాహాన్ని రేకెత్తించే తోడు ఎంతైనా అవసరం. అయితే ఆ తోడు మన నీడలా కాక స్వతంత్రంగా ఉండాలి. అందుకే పెళ్లి ప్రసక్తి లేకుండా ఎవరింట్లో వాళ్ళుంటూ మానసికంగా, శారీరకంగా జీవితాంతం అనుబంధాన్ని కొనసాగిద్దామన్నాను. మై గాడ్, రెప్పలార్చడం కూడా మర్చిపోయి చూస్తుండిపోయింది సింధు. నా మనస్తత్వానికి భయపడుతున్నారా? లేదు, కానీ అసలు ఏం అర్థం కావడం లేదు. అర్థం కావడానికి ఏముంది సింధు? నా భార్యగా నా మీద హక్కులు కోరే అవకాశం ఎవరికీ ఇవ్వను. ఎవరి మీద ఆధారపడని స్వతంత్ర వ్యక్తిత్వం గల అమ్మాయి తారసపడితే ఎవరి జీవితాలు వారివిగా, ఒకరి మీద ఒకరికి అనురాగమే తప్ప
హక్కులు లేని అనుబంధాన్ని సృష్టించుకుంటాం. అప్పుడే వ్యక్తిగతంగా మరింత పురోభివృద్ధిని సాధించవచ్చనిపిస్తోంది. ఆలోచన కానీ కొద్దిసేపు అయ్యాక ఇందుకు ఒప్పుకునే అమ్మాయిలు ఇంకా మన దేశంలో లేరనిపిస్తోంది. నన్నెంతో ప్రేమిస్తున్నానని చెప్పిన నీరజ నేను ఇలా ప్రపోజ్ చేసేసరికి నా మీద కోపం తెచ్చుకుంది అంటే ఆ అమ్మాయి ప్రేమ సంపూర్ణం కాదనిపిస్తోంది. అంటే నా భావాలే సరైనవని, అవి తను ఒప్పుకోవాలని నా అభిమతం కాదు. తనకిష్టం లేకపోతే లేదని చెప్పచ్చు. కానీ నా జీవిత విధానాన్ని అపార్థం చేసుకుని నలుగురిలోనూ ఒక దుర్మార్గుడిగా చిత్రించింది. అదే బాధ కలిగించింది. కానీ మీరు ప్రపోజ్ చేసినప్పుడే అర్థం చేసుకునే స్థాయి తనకి ఉందా అని ఆలోచించాల్సింది. నిజమే, ఆ రూట్లో ఆలోచించకపోవటమే అప్పుడు నేను చేసిన తప్పు. కానీ ఆ అమ్మాయి నా మీద ప్రేమని మాత్రం వదులుకోలేదు. అంటే నాతో మాట్లాడదు, ఉత్తరాలు రాయదు, కానీ నన్ను తప్ప ఎవరిని చేసుకోదంట. నేను అసలు పెళ్ళే చేసుకోను. నా ప్రపోజల్ తనకి నచ్చలేదు. ఇక ఫ్రెండ్స్, బంధువులు నాకు హితబోధ చేసేవారే. తను ఈ రకంగా నా మీద సంవత్సరంన్నర నుంచి యుద్ధం చేస్తూనే ఉంది. ఐ హేట్ హర్. మనుషుల్లో ఈ గుణాలు అస్సలు భరించలేను. ప్రేమ గల వాళ్ళు ఎప్పటికైనా ఇలా చేయగలరా? నాకు ఎప్పుడైనా మా రిలేటివ్స్ గుర్తొచ్చి వెళితే ఇదివరకటిలా ఎవరూ ఆదరణ చూపడం లేదు. చూపించాలని నేను అనుకోను. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నడుపుకునే హక్కు నాకు లేనట్లు అడుగడుగునా చీత్కారాలే. వీటన్నిటినీ భరించడానికి ఎంతో శక్తిని కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి నరకం అనిపిస్తుంది. కానీ ఇలాంటి తిరస్కారాలు ఎన్నైనా భరించగలను. కానీ పెళ్ళి ఆలోచన మాత్రం చేయను. ఆ నరకాన్ని అసలు భరించలేను. ఆవేశంగా చెబుతున్న రవితేజ చేతి మీద ఓదార్పుగా తట్టింది. సంభాళించుకున్నట్టుగా మాట్లాడడం ఆపి కర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఆలోచనల తీవ్రతచే అతని ముఖంలో సదా ఉండే చిరునవ్వు మాయమైంది. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.